హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే ఎంతో టేస్టీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్ అండి. ఇది పచ్చి శనగపప్పుతో చేసిన మీరు వడలు అనొచ్చు, గారెలు అనొచ్చు. సో ఈవినింగ్ స్నాక్ అయితే సూపర్గా అంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట, టీ టైం స్నాక్గా. సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇది పచ్చి శనగపప్పు అండి. దాదాపు 150 గ్రామ్స్ ఉంటుంది. నేనైతే 2 అవర్స్ నానబెట్టి పెట్టాను అనమాట. ఇక్కడ మనం ఇంట్లో యూజ్ చేసుకునే శనగపప్పు ఉంటుంది కదా, అదే దాదాపుగా మీరు కావాల్సి 2-3 అవర్స్ కూడా నానబెట్టవచ్చు. సో 3-4 టైమ్స్ బాగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టాను అనమాట. సో మనం నానబెట్టే చేస్తున్నామండి, దీన్ని ఉడకబెట్టడం లాంటివి అయితే ఏం చేయలేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇది అంతా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలా. మనం ఎలా మిక్సీ పట్టాలంటే ఇది కచ్చా పచ్చగానే ఉండాలండి, మొత్తం స్మూత్ పేస్ట్ లాగా చేయకూడదు మనం. సో కచ్చా పచ్చగానే పట్టాలి. మీకు ఇక్కడ కావాలి అంటే మీరు పచ్చిమిరపకాయలు ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు, లేదా మనం తర్వాత అది మొత్తం పేస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత దానిలో అయినా మనం కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. సో అక్కడ మీకు ఆప్షన్ ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అనమాట. బరకగా కచ్చా పచ్చగా అనుకోండి, బరక కూడా కాదు, మనకు అక్కడక్కడ పప్పు అనేది కనపడాల, అలా అనమాట. సో ఇక్కడంతా నేను ఒక బౌల్లో అయితే వేసాను. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాము. ఒక హాఫ్ టీ స్పూన్ కారం అండి, రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా. ఇక్కడ గరం మసాలా మీకు ఆప్షనల్ అండి, ఘాటుగా ఉంటుంది అనుకుంటే వద్దు. సో ఇక్కడ చిన్న అల్లం ముక్క కట్ చేశాను, కరివేపాకు, పచ్చిమిర్చి అనమాట. సో మీరు ఇక్కడ ఏంటి అంటే పచ్చిమిర్చిలు చెప్పాను కదా, అక్కడ పిండి పట్టినప్పుడు అయినా పట్టుకోవచ్చు, లేదా ఇలా వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మీకు కారం ఎక్కువ అవుతుంది, చిన్నపిల్లలు తినలేరు అనుకుంటే పచ్చిమిరపకాయలన్నీ స్కిప్ చేసేసి కొంచెం కారం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇవన్నీ బాగా కలపాలండి. ఇందులో మనం వాటర్ వేయట్లేదండి, మనం పిండి పట్టినప్పుడే కొంచెం అంత వాటర్ వేసాము, ఒక 2-3 స్పూన్లు అలా. సో చూసారు కదా, ఇది మనకి ఇలా కలిపిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. సో దీంతో మనకి వడలు చేయడానికి రాదు కాబట్టి బైండింగ్ కోసం మనం కొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి. ఆ పిండి ఏంటి అంటే మీకు క్రిస్పీగా రావాలి అనుకుంటే బియ్యం పిండి యాడ్ చేసుకోండి, కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. బియ్యం పిండి అయినా కార్న్ఫ్లోర్ అయినా మనకు క్రిస్పీగా వస్తుందన్నమాట. లేదు అనుకుంటే కొంచెం శనగపిండిని యాడ్ చేసుకోండి. మనకి ఇక్కడ నేను 150 గ్రామ్స్ శనగపప్పు వేసాను కాబట్టి దానికి 2 టేబుల్ స్పూన్స్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ నాకు పిండి పట్టిందండి. ఇక్కడైతే నేను బియ్యం పిండి వేసాను. సో ఇలా మనకు బైండింగ్ కోసం అనమాట, బైండింగ్ చేసుకోవడానికి ఇట్లా వస్తే మనకు పిండి సరిపోతుందన్నమాట. సో అది బియ్యం పిండిలో మనం ఇంతకుముందు మనం దోశ చేసాము, ఇన్స్టెంట్ దోశ చూసారా, అదే పిండి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఆయిల్ పెట్టుకొని చేతికి ఆయిల్ పెట్టుకొని మనం వడ ఎట్లా చేస్తామో అలాగే చేసుకోవచ్చు, లేదా చేయి పైన ఒక కవర్ పెట్టేసి కవర్కి ఆయిల్ పెట్టి అలా అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేతితోనే చేస్తున్నాను. సో ఇలా చేయడం ఇబ్బంది, ఇష్టం లేదు అనుకుంటే అక్కడ కవర్ పెట్టేసి కవర్ పైన కూడా చేసుకొని ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు అంటే 2 సైడ్లు బాగా కుక్ అయ్యేసరికి మనకి కనీసం 6 to 7 మినిట్స్ పడుతుందండి. ఒకటి ఏంటంటే మంట హైలో పెట్టారంటే మీకు పైననే కుక్ అవుతుంది, లోపల కుక్ కాదనమాట. సో మనకు పిండి ఉంది, శనగపప్పు పచ్చిగానే ఉంది, సో అవన్నీ మనకు కుక్ అవ్వాలి అంటే కనీసం 7 మినిట్స్ టైం పడుతుంది. సో చూసారా, చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను మీకు సౌండ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సౌండ్ అలా క్రిస్పీగా వస్తుందన్నమాట. చూసారా, అన్నీ చేశాను నేను. ఎంత టేస్ట్ బాగుంటుందంటే వీటితో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఈవినింగ్ స్నాక్ అయితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. సో ఇదైతే నాకు మా నాన్నమ్మ నేర్పించిందనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇంకా వర్షం పడ్డప్పుడైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు
నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందన్నది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.